ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలంటున్నారు. గుడివాడలో నాని గారు 5వ సారి గెలిపించాలన్నారు. అసలు ఎందుకని పిచ్చ, ఎందుకని జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి, నాని గారు తిరిగి 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 మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు కావాలి అంటే మీరేం చెప్తారు? ఏం చెప్పడం అంటే మాకు నాని గారే పక్కాగా కావాలి. మాకు నాని అంటే పిచ్చి. ఒక డైమండ్ ఎలాగో మాకు ఆడపిల్లలకి బంగారం డైమండ్ ఎలాగో మా నాని అంటే మాకు అంత అభిమానం, పిచ్చి మాకు. ఐఎమ్ లీడర్, గుడివాడ ఇస్ అ హీరో, డైమండ్ కింగ్. ఎస్, ఆయన చేసే పరిపాలన మాకు బాగా నచ్చింది. గత మాకు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాము. ఆయన చేసే పరిపాలన బాగుంది, ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ బాగుంది. అది మాకు నచ్చింది బాగా. చెప్పండి, చాలా మంది సూట్ కేసులు ఇచ్చుకుని తిరుగుతున్నారు, విదేశాల నుంచి వచ్చారు. ఎలా అయినా సరే ఈసారి నాని గారిని ఓడిస్తా ఉంటున్నారు అంటే మీరేం చెప్తారు? వాళ్ళ చిటికలు వేసే వాళ్ళు వచ్చు, తొడలు కొట్టే వాళ్ళు వచ్చు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఏమండి, సినిమా డైలాగులు సినిమా మాకు పనికిరావండి. వాళ్ళకి ఏంటంటే ఈ పచ్చ జెండా అనేవాళ్ళు తొడలు కొట్టడం, మెడలు కొట్టడం. ఎన్టీఆర్ గారి నుంచి ఉన్న బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా కదా పిచ్చేది వాళ్ళకి. మాకు అది అవసరం. మాకు రియల్ హీరో మా నాని గారు చాలు మాకు. మా కడప సింహం జగనన్న గారు చాలు మాకు. ఆయన చేసే పరిపాలన బాగుంది, నాన్నగారు చేసే పరిపాలన బాగుంది. ఆ తొడలు కొట్టిన మెడలు కొట్టినా అవి అంతవరకు తెగిపోతాయి. ఇది ట్రూ, ఇది రియల్ గా చెప్తున్నాను నేను. అది మా నాన్నగారు పక్కా. మాకు నాన్నగారు 5వ సారి కూడాను ఆయనే ఉంటారు ఖచ్చితంగా. 5వ సారి కూడా మేము గెలిపించుకుంటాం. ఆయనే గెలుస్తారు. 100-200% మా నాన్ననే వస్తారు. ఆ పక్కా అండి. విదేశాల నుంచి వచ్చే మీరేం చెప్తారు? విదేశాల నుంచి వచ్చినా, దుబాయ్ నుంచి వచ్చినా, ఎన్ని లక్షల కోట్లు ఇస్తున్నా కూడా మా నాన్న 4 గోటు కూడా పనిచేయడు. కన్ఫర్మ్ అది. నాన్న ఎడంకాల గోటుతో సమానం. మాకు డబ్బు మాకు అవసరం లేదు, మాకు నాన్న కావాలి. అంటే వెనుగండ్ల రాము అవ్వచ్చు, రాఘవేంకటేశ్వరరావు అవ్వచ్చు, కొంతమంది అదే పనిగా నాని గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? వెనుగండ్ల రాము ఆడెవడో అమెరికా నుంచి వచ్చిన వాడు, ఎవడో కూడా ఎంతమంది వచ్చినా, ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఇస్తున్నా కూడా, డబ్బు తీసుకున్నా కూడా ప్రజలు మాత్రం నాన్నగారిని గెలిపిస్తారు. కన్ఫర్మ్ అది. మాకు పిచ్చి అండి, నాన్న అంటే పిచ్చి మాకు. నాన్న గుడివాడ ఇస్ అ హీరో. అసలు మాకు పాలిటిక్స్ ఇవన్నీ కాదు. మాకు పులివెందుల హీరో మా జగన్ అన్న. కొడాలి నాని వచ్చి గుడివాడ ఇస్ అ కింగ్, డైనమిక్. అంటే చాలా మంది రోడ్లు బాగోలేదని వీడియోలు పెట్టారు, నా ప్రజలకు అందుబాటులో ఉండరని వీడియోలు పెట్టారు, ఫోన్లు ఎత్తారని వీడియోలు పెట్టారు. దాని గురించి మీరేం చెప్తారు? ఏమండి, వీడియోలు పోస్టులు చేసిన ఇంకోటి చేసిన రోడ్లు వేసారు పోయినవి. అది ఆయన చేసేది కరెక్ట్ గా అన్ని కరెక్ట్ ఏం చేస్తున్నాడు. రోడ్లు పోయినంది వేస్తాం. ఇప్పుడు లారీలు భయంకరమైన వెయిటేజ్ తిరుగుతున్నట్టు పోతివి. అది అంటే కొంతమంది దళితులు కూడా ఈ మధ్యన వీడియోలు పెట్టారు జగన్ గారి గురించి. అది కావాలని చేస్తున్నారండి. నాని గారిని రోడ్డుకి ఏడ్చాలి, జగన్ గారిని రోడ్డు మీద పడేయాలి. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారు నెంబర్ 1 చేశారు. అందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తం తెలిసిందే రాజశేఖర రెడ్డి గారు చేసింది. అలా కొడుకు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు ఒక జగన్ గారు వచ్చాక కూడా జగన్ గారు కరెక్ట్ గా చేశారు. గుడివాడ నాని గారు కరెక్ట్ గా చేస్తున్నారు. మాకైతే తిరిగి కాదండి, మేము బ్రతుకున్నంత కాలం ఇస్ కొడాలి నాని ఇస్ కింగ్. చెప్పండి, నాని గారికి ఎందుకు? నాని గారు గుడివాడకి ఒక వ్యసనం అండి. నాని అనే వ్యక్తి ఏ చిన్న పిల్లోడిని అడిగినా సరే, నా మనవడు ఉన్నాడు, నా కూతురేమా నా మనవడు ఉన్నాడు, వాడు అంటాడు రాత్రి జై జగన్ జై నాని, జై జగన్ జై నాని అని రాత్రి 1 గంట వరకు మాకు నిద్ర లేదు. ఆడు మోగుతానే ఉంటాడు. నాని అనే వ్యక్తి ఒక వ్యసనం. గుడివాడకి, గుడివాడ మండలానికి, గుడివాడ రూరల్కి 100 మంది 100 అనుకుని ఉండే. ఎవడో ఎన్ఆర్ఐ వచ్చినా ఏం చేయలేడు, ఏ ఊరు నుంచి వచ్చినా ఏం చేయడు, చంద్రమండలం నుంచి దిగినా ఏం చేయలేడు. మా అన్నయ్య అన్నాడుగా రాత్రి, నిన్న ఏమన్నాడు, నన్ను ఓడించడానికి చంద్రమండలం నుంచి దిగినా ఎవడు ఏం చేయలేడు. నాని అనేది ఒక్క బ్రాండ్. గుడివాడలో నాని అంటే ఒక బ్రాండ్. అది ఇప్పుడు సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చుద్ది. ఒక్క జగన్ ఢీ కొడటానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా వస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. సినిమాలకి బ్యానర్లే కానీ, బర్త్డే బ్యానర్లే కానీ, కేక్ కటింగ్లే కానీ, బైక్ ర్యాలీలే కానీ పిచ్చగా చేసేవాళ్ళం. అలాంటిది ఈరోజు అతని మీద ఉన్న ప్రేమ, ఇష్టం అన్ని కోల్పోతున్నాడు. నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది నిరాశతో ఉన్నారు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు చేసిన తప్పు, దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి గుడివాడ మీద నుంచోబెట్టాడు. ఇక్కడ ప్రజలు అతనికి తగిన శాస్తి బుద్ధి చూపించి పంపించారు. ఇప్పుడు మళ్ళీ అదే పని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని నుంచోబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో వంగా గీత గారు ఖచ్చితంగా గెలుస్తారు అక్కడ. అలా ఇప్పుడు నాని గారిని కానీ, జగన్ గారిని కానీ ఓడించడం
ఎవరు తరం చెప్పండి, చంద్రబాబు మొన్న కూడా ఒక మాట అన్నారు, నిన్ను చంపేస్తే దిక్కెవరు అన్నారు. మీరు చూస్తుంటేనేమో ఇటు దళితులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జగన్గా మేము ఉన్నాం అంటున్నారు. అసలు ఏంటి అంత ధైర్యం ఏంటి? జగన్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? ఒక్క మాట అడగనండి, అసలు చంద్రబాబుని ఇంతవరకు ఒక్క లీడర్ కూడా టచ్ చేయలే, ఏ నా కొడుకు కూడా టచ్ చేయలే. మా జగన్ అన్న వచ్చాడు, తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఎవడ వల్ల నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని అంటున్నాడు. మరి ఎవడో చేయలేని పని మా నాయకుడు చేశాడు. ఆడు బయటకు అవినీతి కేసులో దొరికాడు, పక్కాగా అరెస్ట్ అయ్యాడు. అది బాగోలేదు. ఈ పెత్తందారులు ధనవంతులు ఎందుకని జగన్ గారిని టార్గెట్ చేశారు? గుడివాడలో నాని గారిని ఎందుకు టార్గెట్ చేశారు అండి? మాలాంటి బడుగు బలహీన వర్గాలన్నీ బాగుపడిపోతా అంటే వారలేకపోతున్నారండి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఎవరండి ఈరోజు మరి పెన్షన్లో పడక రోడ్లు అమ్మట వెళ్తున్నారు. నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే ఎక్కడికమ్మా ఏంటమ్మా అంటే పెన్షన్లకు వెళ్తున్నామయ్యా, ఇంతవరకు పెన్షన్లు రాలేదు. నిన్న మొన్నటి దాకా ప్రతి ఒక్క వాలంటరీ అమ్మ తాత అయ్యా అనుకుంటా ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవమ్మ 3000 పెన్షన్ అని చేతికి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. 2 నెలల మట్టి అన్ని అవస్థలు పడుతున్నారు తెలుసా. ఈ రాష్ట్రంలో చాలా అవినీతి పరులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎంత బోగస్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీకి వెళుతారు. మరి ముఖ్యంగా మా కొడాల నాన్న ఈసారి ఇంకా భారీ బడ్జెట్తో కొడతాడు. జూన్ 3వ తారీఖు రిజల్ట్స్ వస్తే సాయంత్రం 5 గంటలకల్లా వెనుగల రామ్ అనే అతను, జూన్ 4 వెనుగల రామ్ అనే అతను ఫ్లైట్ అమెరికా వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా తను ఓడిపోతాడు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా ఓడిపోతాడు. అమెరికా నుంచి వచ్చినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, ఎన్ని కూటములు కలిసినా దాక్కునే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు దాక్కునేవాడు కూడా ఈ రోజు వచ్చి వాగుతున్నాడు. 5 సంవత్సరాలు వచ్చి దాక్కుని కాదు, 5 సంవత్సరాలు దాక్కుని వచ్చి ఈ రోజు ఏదో వాగుతున్నారు. 100 చేసినా 100 పనులు చేసినా ఏమీ అవదు. అర్థమైందా? ఒక్కసారి మా పార్టీ వ్యక్తులు ప్రతి ఒక్కరు ఉన్నా సరే ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. జై జగన్, జై నాని, జై గుడివాడ. ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి గుడివాడ మీద ఉందని చెప్పొచ్చు. గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని విజయదుంబి మోగిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తమే కూడాను 5వ సారి కూడాను ఆయన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా తిరిగి బాధ్యతలు చేపడుతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో మాజీ మంత్రి కటారి సుకుమార్ గారు, వాళ్ళ తండ్రి గారు కటారి సత్యనారాయణ గారు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్టీఆర్ కాలనీలో ఆ పరిస్థితి ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడతాకి కొంతమంది మైనార్టీ సోదరులు ఉన్నారు. మొత్తమే కూడాను గుడివాడలో 5వ సారి కూడాను కొడాలి నాని గెలుస్తారంటున్నారు. అసలు నాని గారు గెలిచే అవకాశం ఉందా ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? గుడివాడలో 5వ సారి నాని గారు 20,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే గుడివాడలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 130,000 మందికి జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చింది. 1,00,000 మంది కాదు, ఆన్ ద రికార్డు. నిన్న ఎంపీ గారు అయోధ్య రామరెడ్డి గారు వచ్చారు, గుడివాడ సందర్శించారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 2,04,000 ఓట్లతో 130,000 మందికి లబ్ధిదారులు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 130,000 మంది గుడివాడ ప్రజలకు లబ్ధి చేకూరింది మాట వాస్తవం. కావున ఆన్ రికార్డ్ కావాలంటే చూపిస్తామని చెప్పిస్తాను మనం చేసుకున్నాను. లబ్ధి చేకూరిన వాళ్ళందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, జగన్ గారికి కొడాల నాని గారికి ఓటు ఎప్పుడు వేయాలని చెప్పేసి చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నికలు వస్తాం, మరి ఫ్యాన్ గుర్తు బటన్ అరిగిపోయేటట్టు ఫ్యాన్ గుర్తుపై జనాలు నొక్కడానికి సిద్ధంగా ఉందని మనం చూస్తాం. చెప్పండి, చాలా మంది ఇక్కడ ఎక్స్పోర్ట్ నాయకులు వచ్చారు. వెనుగల రాము అవచ్చు, గతంలో మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్రరావు అవచ్చు. ప్రతిరోజు కూడా ఏదో విధంగా గుడివాడ మాజీ మంత్రి నాని గారిని ఇబ్బంది పెడుతున్నారు. మన కూడా నామినేషన్ రోజు పెద్ద అడావుడు సృష్టించారు, కానీ అక్కడ ఏమీ తేల్చలేకపోయారు. అంటే ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గలాట సృష్టిస్తూ గతంలో ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకని వెనుగల రాములంతా కూడాను అంత బరి తెగించి ఇక్కడ ఉంటున్నారు? రాము గారు ఆయన అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ వ్యాపారాలు అమెరికాలో ఉన్నాయి, వాళ్ళ కుటుంబం అమెరికాలో ఉంది. ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాడు. నాకు తెలిసి 4వ తారీఖు ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు. నామినేషన్ ప్రక్రియ వాళ్ళ దాకా గుడివాడలో ఎటువంటి ఇది లేదు. ఆయన ఏదో ఖర్చు చేస్తానని తీసుకొచ్చి 150 కోట్లు కూడా మిగిల్చుకుందామని 150 కోట్లు ప్రజలు ఖర్చు చేయాలని తీసుకొచ్చాడు. ఇప్పుడు నామినేషన్ నాని గారి నామినేషన్ పోతే ఆ 150 కోట్లు వెనక్కి తీసుకుని అమెరికా వెళ్ళిపోవచ్చు అని పథకం ప్రకారం
చాలా అలదడి సృష్టించే కార్యక్రమం చేశారు. నామినేషను పద్ధతిగా అంతా నియమ నిబంధనలకు అనుగుణంగా నాని గారు నామినేషన్ దాఖలు చేశాము. నాని గారు నామినేషన్ యాక్సెప్ట్ అయింది. అయినా సరే యాక్సెప్ట్ అయినప్పటికీ ఇది అని అదని నామినేషన్ లేకుండా చేస్తే ఈ 150 కోట్లు మిగిల్చుకుని అమెరికా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎవరు పంచుకో డబ్బులు ఎవరు జనాలకి ఎవరికి డబ్బులు పంచాల్సిన అవసరం లేదని చాలా పథకం ప్రకారం చేశారు. కానీ మేము రాము గారు తెచ్చిన 150 కోట్లు ప్రజలకి అందించే ఏర్పాటు చేస్తాము. 150 కోట్లు 150 కోట్లు ఎందుకు ఇవ్వాలి మీకు? ఏనండి, తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం లేదు. డబ్బుతో జనాల్ని ఆకర్షించుకునే కార్యక్రమం చేస్తున్నారు. డబ్బులు పంచాలని, డబ్బులతో గెలవాలని చెప్పేసి ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు గెలవాలన్నా, వాళ్ళు తిరగాలన్నా, వాళ్ళు డబ్బు లేకపోతే వెనకమాల తిరిగే కార్యకర్త లేడు వాళ్ళకి. పూర్తిగా తెలుగుదేశం పార్టీ డబ్బులతో, డబ్బుల మయంతో పార్టీని నడిపిస్తుంది తప్పితే గుడివాడలో తెలుగుదేశం పార్టీకి అసలు బలం లేదు. రాము గారు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులతో ఎట్లాగైనా గెలవాలని చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. కానీ డబ్బులతో గుడివాడ ప్రజలు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓటేసే పరిస్థితి లేదు. నాని గారు ఎంతో సేవ చేశాడు గుడివాడ ప్రజలకి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. టిట్కో ఇల్లు కట్టించాడు. గత 20 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ నుండి ఆయన వాటర్ ట్యాంకులు పెట్టి మంచినీరు సరఫరా చేపిస్తున్నాడు. కొత్త బస్ స్టాండ్ ప్రపోజల్ చేయించాడు. అక్కడ మన ఫ్లైఓవర్ కట్టిస్తున్నాడు. ఇలాగ పేద ప్రజలు వెళ్ళిన పేద ప్రజలకల్లా ఏదో రకంగా నాని గారు సహాయం చేసిన, ఒక ఏ సొందులోకి వెళ్ళినా నాని గారితో సహాయం పొందిన ఒక గుడి ఉంటుంది, ఒక బడి ఉంటుంది, ఒక మసీదు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొడాలి నాని గారితో సహాయం పొందిన వాళ్ళే. 90% గుడివాడ ప్రజలు నాని గారు గడప తొక్కిన వాళ్ళందరూ కూడా, మరి అందరూ కూడా ఏదో విధంగా నాని గారు సహాయం చేసిన, నాని గారు వాళ్ళందరికీ సహాయం చేశారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. నాని గారు ఉండబట్టి గుడివాడ చాలా ప్రశాంతంగా ఉంది. గత 20 ఏళ్ళ బట్టి ఎటువంటి గొడవలు, నాకు ఓటే లేదని ఎవరి మీద కక్ష సాధింపు చేయలేదు, నాకు ఓటే లేదని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు. ఓటేసినా ఓటేయకపోయినా నానిగారు అందరిని సమానంగా చూశాడు. శాంతి భద్రతలు కానీ ప్రశాంతంగా గుడివాడ ప్రశాంతంగా ఉండడానికి కారణం కొడాలి నాని గారు. మరి కొడాలి నాని గారు 20 ఏళ్ళ బట్టి ఉన్నాడు. 20 ఏళ్ళ నుండి పరిపాలన ఎలా ఉంది, గుడివాడ ప్రజలు వ్యాపారాలు ఎలా ఉన్నాయి, గుడివాడ ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు, ఈ గుడివాడ ప్రజలు ఎంత ప్రశాంతంగా నివసిస్తున్నారో ఆలోచించుకోండి. ఎవరిని ఇబ్బంది పెట్టే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఫ్రూట్స్ చిన్న చిన్న బల్లోళ్ళు కూడా చాలా అండగా ఉన్నాడు, వ్యాపారస్తులకు అండగా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా మరి పూరంపాక స్థలాల్లో వెళ్ళేసుకునే వాళ్ళకి అండగా ఉన్నాడు. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే వీళ్ళందరినీ మరి కక్ష సాధింపు కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా విజ్ఞప్తితో అందరూ కూడా నాని గారు కోటేస్తారని సందర్భం మనం చేస్తాం. చెప్పండి, ముస్లింలు అవ్వచ్చు, ఎస్సీలు కావచ్చు, చిల్లర పడేస్తే మాకు పనిచేస్తారని చెప్పి కూడాను వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరేమో ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కదా, మరి ఈ ప్రజాబలం ఎలా ఉంది నాని గారికి? వాళ్ళు చిల్లర వేస్తే ముష్టోళ్ళలాగా అందరూ వస్తారని చెప్పి కూడా బహిరంగంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమండి, ముస్లింలు, బడుగు బలమైన ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు టీడీపీ, జనసేన కలిసి బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకుంది. ఆ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఎస్సీలకు రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటున్నారు. అంటే చిల్లర పరిస్థితి అంటే చిల్లరి కోసం ఆశపడేవాళ్ళు, కకృతి పడేవాళ్ళు ముస్లిమ్స్లో, ఎస్సీల్లో లేరండి. ముస్లిమ్స్, ఎస్సీలు చాలా చాలా ఉన్నతంగా ఆలోచించి ఓటేస్తారు. ఆ చిల్లర కోసం ఎవడు కూడా పాకులాడేవారు. చిల్లర కూడా వాళ్ళకి డబ్బు అహంకారం ఉంది. మరి ఎంత చిల్లర పడితే ఎంతమంది అతని దగ్గరికి వెళ్ళారు? అందరూ ఎస్సీలు, ముస్లిమ్స్ అందరూ కూడా వన్ సైడ్ గా నాని గారు వెనకాల ఉన్నారు, అభిమానంతో ఉన్నారు. వీళ్ళందరూ వాలంటరీగా వచ్చి పనిచేస్తారు, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మరి 11వ వార్డు మాది ఉంది, 11వ వార్డు ముస్లిమ్స్ ఏరియా. అందరూ ముందుకు వచ్చి ఎవరు రూపాయి లేకుండా మేము పార్టీ కోసం. జగన్ గారు వచ్చు, నాని గారు వచ్చు, మీరు ఎందుకని అంత బలంగా? ఏమండి, జగన్ పార్టీ అన్నా నాని గారు అన్నా వాళ్ళది వైఎస్ఆర్ పార్టీ పేరుకైనా అది ముస్లిమ్స్కి, దళితులకి, ఎస్సీలకి, బడుగు బలహీన వర్గాల బీసీల పార్టీ జగన్ పార్టీ అండి. మేము పేదవాళ్ళ పార్టీ జగన్ పార్టీ, ఉన్నవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. మా పేదవాళ్ళకి సంబంధించిన పార్టీ జగన్ పార్టీ. మురికి చొక్కాలన్నీ మాకుంటాయి, కద్దరు చొక్కాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మాకు కావాల్సింది మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినా సరే దానికి ఆ పార్టీకి జగన్ పార్టీ కాదు, పేద బడుగోల బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అది. ముస్లిమ్స్, ఎస్సీలు, బీసీలు అందరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళు చిల్లర విసిన పెత్తందారు పార్టీ, డబ్బున్నోళ్ళ పార్టీ, మరి కమ్మవారి పార్టీ వాళ్ళ పార్టీ. ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పార్టీ జగన్ పార్టీ, వైసీపీ పార్టీ.
పేరుకి జగన్ ముఖ్యమంత్రి అయినా పార్టీ మాత్రం అందరు పేదవాళ్ళదండి, బడుగు బలహీన వర్గాలది. ఖచ్చితంగా నాని గారు 5వ సారి కూడా గెలుస్తున్నారు. 5వ సారి 20,000 మెజార్టీ గెలుస్తున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి రోజున నాని గారు కూడా మంత్రి గారు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. గుడివాడ రూపురేఖలను ఈసారి ఖచ్చితంగా మారుస్తారు. ఈ చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం రాగానే వెంటనే ఆ రోడ్ల పైన వేసే కార్యక్రమం చేస్తారు.